హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ చికెన్ పకోడీ. కిలోన్నర మాంసం ఇచ్చుకున్నాను. చిన్న చిన్నగా సైజు ముక్కలు కోసుకున్నాను. ఉర్రిపిండి, శనగపిండి, కారము, జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసి కలిపాను నేను. బాగా కలపాలి పట్టుకునేలాగా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి కలపాలి. నిమ్మకాయ రసం ఇవన్నీ వేసి కలిపిన తర్వాత మనం ఓ గంట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను కుంకుమ పువ్వు వేసాను. మీ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే దానిదేముంది. జీలకర్ర వేసాను. జీలకర్ర వేసి కొంచెంగా పెరుగు వేసాను. ఏ అంటే ముక్క చాలా మెత్తగా ఉంటుంది, మనకి గట్టిగా వండుకోకుండా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. సరే రండి, ఫ్రై చేసేస్తా. ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసాను, ముక్కలు వేస్తున్నాను. ఎలా ఉన్నాయో ఏంటో చూడండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే, చూస్తుంటేనే చాలా బాగున్నాయి కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మనం రెస్టారెంట్లో కొనుక్కునే టైప్లోనే ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి, చాలా రుచిగా కూడా ఉన్నాయి. మనం శనగపిండి వేసినందుకు కొంచెంగా మెత్తగా ఉన్నాయి. మనకి శనగపిండి వేసుకుంటే చాలా బాగుంటుంది పకోడీ టైప్లోని. మీరు కూడా ట్రై చేయండి. మీ అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు, నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.